బార్బీకి కాల్ చేయాలి. ఒకవైపు అసలుకై టెన్షన్తో చచ్చిపోతుంటే వీడింటి పదే పదే ఫోన్ చేస్తున్నాడు. చెప్పండి మేడం. మేఘన వాళ్ళు వచ్చేస్తున్నారు, జాగ్రత్త. అలాగే మేడం. హే, ఇంకో ముఖ్యమైన విషయం. మేఘన వాళ్ళకి తెలియకుండా, డౌట్ రాకుండా ఫోన్ ఇలాగే ఆన్లో ఉంచు. వాళ్ళ దగ్గర పెట్టు. వాళ్ళ మాటల్ని నేను వింటాను. ఓకే మేడం. మేడం, బెల్ కొడుతున్నారు. వెళ్ళి డోర్ తీస్తాను, మీరు లైన్లో ఉండండి. మీకోసమే ఎదురు చూస్తున్నాను. రండి మేడం, రండి. మా కోసం వెయిట్ చేస్తున్నావా? మేమిక్కడికి వస్తున్న విషయం నీకెలా తెలుసు? ఈ తింగర్ బార్బీ ఇరికించేలా ఉంది. అది అంటే మీరు రావడం కిటికీలోంచి చూశాను మేడం. అందుకే మీకోసం వెయిట్ చేస్తున్నాను అన్నాను. రండి మేడం, కూర్చోండి. ఆరోహి మేడం కోసం వచ్చారా? మేము ఆరోహి కోసం వచ్చామనే నీకెట్ట తెలుసు? బా, ఈ బార్బీ నోరు ఊరికే ఉండదు. దీని కంగారుతో ఏం చేసి చేస్తుందో ఏమో. మీరు భలే ఉన్నారు బాసు. ఇదేమన్నా బ్రహ్మ పదార్థమా లేదంటే రాకెట్ సైన్సా? నా తెలివితేటలతో ప్రత్యేకంగా కనిపెట్టడానికి. ఆరోహి గారి ఇంటికి వచ్చారంటే ఆరోహి గారి కోసం కాకపోతే నా కోసం వస్తారా ఏంటి? చూడ్డానికే తింగరదాని మాదిరిగా కనిపిస్తా ఉండవు గానే కాస్త బుర్ర ఉన్నదానివే. ఈ విషయం నాకే తెలుసు అనుకున్నాను, మీకు కూడా తెలిసిపోయిందన్నమాట. సర్లే గాని ఆరోహితో మాట్లాడాలి. ఒకసారి తనని పిలు. సారీ మేడం, ఆరోహి మేడం లేరు, పోయారు. ఏంది? ఆరోహి పోయిండదా? ఎప్పుడు ఎట్టా? పోవడం అంటే ఆ పోవడం కాదు, బయటికి పోవడం. షెంటి బయటికి వెళ్ళిందా? అవును మేడం. ఎక్కడికి వెళ్ళింది? తెలీదు మేడం, ఎప్పుడొస్తారో కూడా చెప్పలేదు. అది కాదమ్మే, నువ్వు ఎప్పుడు తోక మాదిరిగా మీ మేడంతోనే ఉంటావు కదా, మరి ఇప్పుడు మీ మేడంతో ఎందుకు పోలేదు? మీరు వస్తున్నారని. ఏందే? అబ్బా, ఇది మళ్ళీ నోరు జారి చచ్చింది. అంటే అదే ఊరు నుంచి మా అమ్మమ్మ వస్తానని చెప్పింది, అందుకే ఇంట్లోనే ఉన్నాను. మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను వెళ్ళి కాఫీ పెట్టి తీసుకొస్తాను. వావ్, హే, ఈ ప్లేసెస్ అన్ని చూస్తుంటే ఎంత హ్యాపీగా ఉందో, అంతకంటే ఎక్కువ థ్రిల్లింగ్ గా ఉంది. మాకు మాత్రం నీరసం వచ్చేసింది. నడిచి నడిచి కాళ్ళ నొప్పులు కూడా వచ్చేసాయి. అందుకని కాసేపు ఇక్కడ కూర్చొని రెస్ట్ తీసుకుందాం. ఈ ఫొటోస్ చూడు, చాలా బాగున్నాయి కదా. నువ్వు కూడా చూడు. బాబోయ్, అటు తిరిగి ఇటు తిరిగి దెబ్బకి మార్నింగ్ తిన్న టిఫిన్ అంతా అరిగిపోయింది. కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి.
ఆకలి భయంకరంగా దంచేస్తుంది. ఎందుకు తినడానికి ఏమైనా తీసుకొచ్చారా లేదా? నేను తీసుకొచ్చా. నేను ఈ ట్రిప్ గురించి మనం ప్లాన్ చేసుకున్నప్పుడే నేను తీసుకొస్తా అని చెప్పా కదా. మీకోసం శాండ్విచెస్ తీసుకొచ్చా. థ్యాంక్స్ ప్రణవి, నువ్వు తినడానికి ఏదో ఒకటి తీసుకొచ్చావు కాబట్టి సరిపోయింది. లేదంటే ఆకలితో అడవి దాటేలోపే నా ప్రాణాలు తీరం దాటేసేవి. యు ఆర్ సో ఫనీ కిరణ్, జోకులు భలే వేస్తావు. ఫ్రెండ్స్ అన్న తర్వాత ఈ మాత్రం ఫన్ లేకపోతే సరదా ఏముంటుంది? 2 months బ్యాక్ మనందరం సోషల్ మీడియాలో పరిచయం అయ్యాం, కానీ షార్ట్ పీరియడ్ లోనే బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాం. మన ఫ్రెండ్షిప్ ఎప్పుడూ ఇలానే ఉండాలి. ఇలాగే కాదు ప్రణవి, ఇంతకంటే ఎక్కువగా ఉంటుంది. చెప్పాలంటే నువ్వు ఊహించని విధంగా ఉంటుందనుకో. సరే తినండి. ప్రణవి, వాష్రూమ్ వస్తుంది, వెళ్దామా? హా ఓకే షూర్, పద. అసలు ప్లాన్ ఇప్పుడు మొదలవబోతోంది. వీళ్ళెందుకు వచ్చారు, నా గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు తెలుసుకుందామంటే వీళ్ళేం మాట్లాడకుండా మౌన వ్రతానికి వచ్చినట్టు సైలెంట్గా ఉంటారేంటి? అబ్బా, త్వరగా మాట్లాడుకుని చావండి, టెన్షన్తో చచ్చిపోయేలా ఉన్నాను. అది కాదు మేడం, ఈడకొస్తే ఆరోహి గురించి చాలా ముఖ్యమైన విషయం తెలుస్తుందని తీసుకొచ్చుండారు. కానీ తీరా చూస్తే ఈడ ఆరోహినే లేదు. మరి ఇప్పుడు ఎట్టా మేడం? అదే ఆలోచిస్తున్నాను ఆకాష్. ఆరోహి ఇంట్లో లేకుండా సడన్ గా బయటికి వెళ్ళడం వెనుక, అందులోనూ బార్బీని తీసుకువెళ్లకుండా తనొక్కతే వెళ్ళడం వెనుక ఏదో మతలబుంది. నా మీద దీనికి డౌట్ వచ్చేసినట్టుంది. ఆ మతలబేంటో అర్థం కావడం లేదు. కానీ ఆరోహి కదలికల్ని పసిగట్టాలంటే తనెక్కడికి వెళ్ళిందో దాని వెనుకున్న మతలబేంటో తెలుసుకుని తీరాల్సిన అవసరం ఉంది. అవును మేడం, ఆరోహి గురించి మీకేదో కీలకమైన డౌట్ వచ్చిందని చెప్పున్నారు కదా. ఏంది మేడం ఆ కీలకమైన డౌట్? ఆరోహికి సంబంధించిన అంత ముఖ్యమైన విషయం ఏం తెలుసుండదు మేడం? ఒకసారి అలా చూడు. ఎవరు మేడం ఆ ఫోటోలో ఉన్నదే? ఆరోహి వాళ్ళ నాన్న. ఆరోహి గురించి కీలకమైన విషయం ఏం తెలిసి ఉండదని అడుగుతా ఉంటే మీరేంది వాళ్ళ నాయన ఫోటో చూపిస్తూ ఉన్నారు? నాకేం అర్థం కావట్లేదు మేడము. ఒకసారి ఆ ఫోటోలో ఉన్న చనిపోయిన డేట్ చూడు. సంవత్సరం క్రితం
సరిగ్గా ఇదే రోజు ఆయన చనిపోయారు. యాక్చువల్గా అయితే ఆరోహి ఈ రోజు వాళ్ళ నాన్నకి సంవత్సరీకం చేయాలి. కానీ ఫోటో దగ్గర దీపం వెలిగించినట్టు కానీ కొత్త దండ వేసినట్టు కానీ కనిపించట్లేదు. అవును మేడం. సంవత్సరీకానికి సంబంధించిన ఏర్పాట్లని ఆరోహి ఏమీ చేయలేదంటే అతను ఆరోహి వాళ్ళ సొంత నాన్న కాదేమో అని డౌట్గా ఉంది. అమ్మో, దీనికి డౌట్ వచ్చేసింది. దొరికిపోతాండ్రా దేవుడా. అవును మేడం, అతను నిజంగా ఆరోహి వాళ్ళ నాన్న అయ్యుంటే ఇంట్లో సంవత్సరీకానికి సంబంధించిన హడావిడంతా జరుగుతూ ఉండేది. అట్లాగే మీ ఆఫీస్లో కూడా అన్నదానమో బట్టల పంపిణీనో ఏదో ఒకటి చేస్తూ ఉండేవాళ్ళు కదా. అట్లాంటి హడావిడి ఏమీ కనబడట్లేదంటే మీ డౌట్ నిజమే అనిపిస్తూ ఉన్నది. అతను ఆరోహి వాళ్ళ నాన్న కాదని డౌట్ కొడతా ఉన్నది మేడం. డౌట్ కాదు ఆకాష్, అదే నిజం. మేడము, మరి ఈ విషయాన్ని పక్కాగా ఆధారాలతో సహా కన్ఫర్మ్ చేసుకోవడం ఎట్టా మేడము? ఈ ఏరియాలో సంవత్సరీకాలు తద్దినాలు జరిపించే ప్లేస్ ఒకటి ఉంది. అక్కడికి వెళ్తే మనకి ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. వెళ్దాం పద. పదండి మేడం. వీళ్ళేంటి కాఫీ తీసుకొస్తానని చెబితే ఉండకుండా వెళ్ళిపోయారు? కొంపతీసి నా కాఫీకి భయపడి పారిపోయారా ఏంటి? మేడం చూసారా, మీ మీద ఆవగింజంతైనా డౌట్ రాకుండా ఎలా మేనేజ్ చేశాను? ఈ బార్బీ పొరపాటును కూడా చెప్పే రకం కాదని వాళ్ళకి అర్థమయ్యి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయారు. తీసుకోండి మేడం, ఈ హాట్ కాఫీని మనమే కూల్గా తాగుదాం. కాఫీ లేదు, గీఫీ లేదు, పదం. మేడం మేడం, కాఫీ తాగడం ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి, అంతేగాని ఇలా బలవంతంగా బయటకు లాక్కెళ్తారేంటి? ముందు నువ్వు రా. మేడం మేడం రా. మేడం రా. మేడం 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 ఎక్కు. మేడం ఎక్కడికి తీసుకెళ్తున్నారు మేడం? నేను కాఫీ సరిగ్గా పెట్టలేదని కేసు వేయడానికి కోర్టుకు తీసుకెళ్తున్నారా ఏంటి? ఫుడ్ ఎక్కువసేపు ఎదురు చూస్తే హాట్ అయ్యి అలుగుతుందని అంటారు. తినండి తినండి, త్వరగా తినండి. ప్రణవి, ఈ శాండ్విచ్ నువ్వే చేసావా? అవును, ఏం బాలేదా? బాలేకపోవడం ఏంటి? మన ఫ్రెండ్షిప్ అంత స్వీట్ గా ఉంది. థ్యాంక్ యూ, తినండి.
చెప్పరా. వాట్? ఏంట్రా నువ్వు చెప్పేది? ఓ మై గాడ్, అవునా? సరే సరే, ఎక్కడ? ఏ హాస్పిటల్? సరే సరే, నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను. ఏమైంది కిరణ్? ఏంటి ప్రాబ్లం? నా క్లోజ్ ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది. సీరియస్ కండిషన్ అంట. నేను అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళాలి. ఇక మనం వెళ్దాం, పదండి. నువ్వు వెళ్ళు కిరణ్, మేము కొంచెం సేపు ఉండేసి వస్తాం. అవును కిరణ్, మేము కొంచెంసేపు ఆగొస్తాంలే. సరే మరి, ఇద్దరు ఆడపిల్లలు, జాగ్రత్త. ఆ టెన్షన్ ఏమీ లేదులే కిరణ్. ఫారెస్ట్ చూడడానికి బోల్డ్ ఎంతమంది టూరిస్టులు వస్తూ ఉంటారు కదా. సరే మరి, జాగ్రత్త. ఓకే బాయ్. కిరణ్. అలాగే. బ్యాగ్ తీసుకో, మనం వెళ్దాం. ఆ, పద. మేడం, ఒకవేళ ఆరోహి చెరువు దగ్గర సంవత్సరికం జరిపిస్తూ లేకపోతే ఆరోహి అతని కూతురు కానట్టే కదా మేడం? అవును ఆకాష్, అందులో ఎలాంటి డౌటు లేదు. అసలు ఆరోహి ఎవరో, ఆరోహి ఫాదర్ ఎవరో అనే దాని గురించి చాలా పెద్ద మిస్టరీనే ఉన్నట్టు. వామ్మో, హోమయమ్మమ్మో, స్పీడ్ బ్రేకర్లు, టర్నింగుల దగ్గర కాస్త స్లోగా వెళ్ళండి మేడం. ఒంట్లో ఎముకలు ఫటాఫటామని విరిగిపోయేలా ఉన్నాయి మేడం. చెప్తుంటే ఇంకా ఫాస్ట్ గా వెళ్తారేంటి మేడం? బాబోయ్, హోమయమ్మమ్మో, చూస్తుంటే మీరు నా ఒంట్లో ఎముకల్ని సున్నం చేసేలా ఉన్నారు. ఏయ్, అరవకుండా నోరు మూసుకొని సైలెంట్ గా ఉండు. పై ప్రాణాలు పైనే పోతుంటే అరుపులు కాకపోతే ఆనందం వస్తుందా మేడం? నోరు మూసుకొని సైలెంట్ గా కూర్చోమన్నానా? అది కాదు మేడం. వేలా పాలా లేకుండా వేలా కోలాలు చేసినట్టు ఏదో కొంపలు అంటుకుపోతున్నట్టు ఇంత ఫాస్ట్ గా ఎక్కడికి వెళ్తున్నారు? ఏయ్, అసలుకే పిచ్చే బీపీలో ఉన్నాను. చిరాకు తెప్పిస్తే ఏం చేస్తానో నాకే తెలీదు. నోరు మూసుకొనుండు. సారీ మేడం, సారీ. అబ్బా, బాయ్ ఫ్రెండ్ కూడా ఇన్నిసార్లు చెయ్యడు. ఒకటే ఫోన్లు చేసి చంపుతున్నాడు. నా టెన్షన్లో నేనుంటే మధ్యలో వీడి ఫోన్లేంటి? మేడం, అన్నిసార్లు కాల్ కట్ చేసే బదులు ఒక్కసారి లిఫ్ట్ చేసి మాట్లాడితే విషయం ఏంటో తెలిసిపోతుంది కదా. ఏ, సైలెంట్ గా ఉండని చెప్తే అర్థం కదా? సారీ మేడం, సారీ. నిత్యం సాక్ష్యం సర్వం ఆది అంతం తత్వం భజే. మహాకాళ మహారుద్ర మహాభద్ర సర్వేశ కలిమాయే జలరేగే. నేను సంవత్సరికం చెయ్యట్లేదు కాబట్టి సొంత కూతుర్ని కాదేమోనని మేఘన డౌట్ పడుతోంది. ఆ డౌట్ నిజమా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి మేఘన వాళ్ళు ఇప్పుడిక్కడికి వస్తున్నారు. వాళ్ళిక్కడికి వచ్చేలోపు నేను సంవత్సరికం జరిపిస్తూ ఉండాలి.